చాగోస్ ఐలాండ్స్ అని అంటాం. సో ఇక్కడ కనిపిస్తూ ఉంది చాగోస్ ఐలాండ్స్. సో చాగోస్ అనేటువంటి పేరుతో పిలువబడే ద్వీపాలు ఇవి న్యూస్లో ఉన్నాయి. ఎందుకు న్యూస్లో ఉన్నాయి అంటే ఈ ద్వీపాల పైన హక్కుని యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు మారిషస్ దేశానికి ఇవ్వటం జరిగింది. సో దీని గురించి కొంత అంశాలు మనం మాట్లాడుకుందాం. మనందరికీ తెలుసు యునైటెడ్ కింగ్డమ్, సో ఇప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ఏదైతే ఉందో, సో ఈ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు, యూకే వాళ్ళు ప్రపంచంలో దాదాపు 55-56 దేశాల వరకు కూడా వాళ్ళు పరిపాలించడం జరిగింది. దేశాలను, ద్వీపాలను వాళ్ళు పరిపాలించడం జరిగింది. సో అందులో భాగంగా వీళ్ళు ఈ చాగోస్ ఐలాండ్స్ని కూడా పరిపాలించడం జరిగింది. సో వీళ్ళు దాదాపు మనం చూసుకుంటే 1840 నుంచి అండి 1814వ సంవత్సరం నుంచి కూడా ఈ చాగోస్ ద్వీపాలు వారి యొక్క ఆధీనంలో ఉండటం జరిగింది. అయితే ఇక్కడ మారిషస్ అనేటువంటి ఒక దేశం, ఇక్కడైతే ఇక్కడ చూడవచ్చు మనం ద్వీపం, ఇది ఒక దేశం, ఐలాండ్ కంట్రీ. సో మారిషస్ అనేటువంటి దేశం ఎప్పటి నుంచో కూడా క్లెయిమ్ చేస్తూ ఉంది. ఏమని? చాగోస్ ఐలాండ్స్ అనేటువంటి మారిషస్కి చెందినటువంటివి, కావాలంటే గతంలో ఉన్నటువంటి కల్చరల్ ఎవిడెన్స్ మీరు చూడండి అని ఎన్నోసార్లు పలుమార్లు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని, సో ఐసీజేని వీరు అప్రోచ్ అనేటువంటిది అవటం జరిగింది. సో అప్రోచ్ అయ్యారు. సో ఫైనల్గా మరి ఆ జడ్జిమెంట్ కావచ్చు, దాంతోపాటు యూకే యొక్క ప్రధానమంత్రి యొక్క డెసిషన్ కావచ్చు, ఫైనల్గా ఈ చాగోస్ అనే ఐలాండ్స్ యొక్క మొత్తం కంట్రోల్ అంతా కూడా మారిషస్కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లా న్యూస్లో ఉన్నటువంటి అంశము అండి.